నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నేతన్నల బాంధవుడు కోటయ్య. నెల్లూరులోని కలెక్టరేట్ లో ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ తదితరులు. మనుబోలులోని చంద్రమౌళి గిరిజన కాలనీలో ఉద్రిక్తత. కాలనీకి చెందిన ఓ వ్యక్తిని దారి కాచి దాడి చేయడంతో తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆర్టీసీ బస్సులు ఆపాలంటూ ఆందోళన. పొదలకూరు మండలం ఆర్వైపాలెం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సులు ఆపకుండా వెళ్లిపోతుండటంతో రహదారిపై నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు. రాకపోకలకు తీవ్ర అంతరాయం. గ్రామ దేవతకు విశేష పూజలు. మనుబోలులో కొలువైయున్న శ్రీ మనుబోలమ్మ, శ్రీ నాగార్పమ్మ అమ్మవార్లకు నిర్వహించిన అభిషేకాలు, కుంకుమార్చనలు, పూజల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ప్రగడ కోటయ్య ఆశయాలను భావితరాలకు చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. నెల్లూరులోని కలెక్టరేట్ లో ఆయన జయంతి సందర్భంగా కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ సర్కారు జిల్లాలో ప్రాథమిక చేనేత సహకార సంఘాల ఏర్పాటుకు కోటయ్య కృషి చేశారని, నేతన్నల బాంధవుడు అని కొనియాడారు. అనంతరం పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య, నేతన్నలు బైనా ఏడుకొండలు, పొనగంటి సింహబలుడు, నారాయణ రెడ్డి, సుబ్బారావు, అధికారి దావులూరు ఐజయ్య, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీ ప్రగడ కొండ గారికి మనం అందరం కలిసి శ్రీ ప్రగడ వీరభద్రుడు ఈయన చిన్ననాటి నుంచి కూడా ఒక కార్యకర్తగా చేనేత కార్యకర్తల కోసం కష్టపడి కృషి చేసినటువంటి వ్యక్తి కోటయ్య అనేక ఉద్యమాలు నిర్వహించాడు. చేనేత వారికి ఏ కష్టం వచ్చినా నేను అంటూ ముందు ఉన్నాడు. శ్రీరాములో చేనేత వస్త్ర పరిశ్రమ కొరకే ఒక మార్కెట్ నిర్మాణం చేసి గాంధీ మార్కెట్ కింద ప్రభుత్వంతో మాట్లాడి గాంధీ మార్కెట్ ప్రగడ కోటయ్య గారికి ఇష్టం వచ్చినటువంటి మార్కెట్ అలా ఎన్నో నిర్మించారు. తర్వాత నేను అనేక సార్లు కలుసుకొని మాట్లాడుకునేవాడిని, నేను అన్నామని పిలుస్తున్నవాడిని, బాగా సబ్జెక్టు మీద డిస్కస్ చేశాడు. ఉత్సాహంగా ఎంకరేజ్ చేసేవాడు. ఆయన ప్రతి దానిలో పోరాడాడు. ఆయన ఇందిరాగాంధీ ఆయన చాలా లైక్ చేశాడు. ఇందిరాగాంధీకి ఆయన అంటే చాలా అభిమానం. బయటపోవడాన్ని మనం స్మరించుకోవడం, మనం ఆయనకి నివాళులు అర్పించడం మన బాధ్యత అని చెప్పినట్టు ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ఆయన మరణించిన తర్వాత 30 సంవత్సరాల పాటు ఆయన జయంతిని చేనేత జాతి ప్రపంచంలో
మానవులకి నాగరికత నేర్పించినటువంటి, మాన సంరక్షణ చేసినటువంటి చేనేత వృత్తికి గౌరవంగా అనేక మంది చేనేత సంఘాలైతేనే, కోటయ్య గారి అభిమానులైతేనే గతంలో అనేక మార్లు ఎన్ని ప్రభుత్వాలకు విన్నవించినా ఈ కోరిక నెరవేర్చలేదు. ప్రగడ కోటయ్య గారి జన్మదినాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసి మనల్ని జరుపుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం కూడా ఈరోజు మనం అందరూ కూడా సమావేశమై ఒకరినొకరు పరిచయం చేసుకోవడం జరుగుతుంది. ఆయన చేనేత రంగ సంక్షేమ అభివృద్ధికి విశేష సేవలు అందించారు. అలాగే 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. చేనేత కార్మికుల సమస్యలకు చట్టసభల్లో ప్రస్తావించడంతో పాటు సహకార సంఘాలను ఏర్పాటుకు కృషి చేశారు. చేనేత రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి భావితరాలు ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. మనుబోలు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన బీజేపీ మాజీ మండలాధ్యక్షుడు పెనుమల్లి వెంకటకృష్ణారెడ్డిపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన తలకు తీవ్ర గాయాలు కావడంతో నెల్లూరుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుబోలు మండలం అక్కంపేట గ్రామానికి చెందిన బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు పెనుమల్లి వెంకటకృష్ణారెడ్డిపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దాడికి పాల్పడిన సంఘటన కలకలం రేపింది. బాధితుడి కథనం మేరకు క్షతగాత్రుడి తండ్రి వెంకటరామరెడ్డి పొలంలో జక్కా సూర్యనారాయణ గేదెలు మేపుతుండగా అవి మామిడి మొక్కలతో పాటు ఇతర మొక్కలను ధ్వంసం చేస్తుండడాన్ని వెంకటరామరెడ్డి ప్రశ్నించారు. గతంలోనూ సూర్యనారాయణ ఆయనపై దాడికి పాల్పడినట్టు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మళ్లీ ఫిర్యాదు చేయడాన్ని తెలుసుకున్న సూర్యనారాయణ పొలంలో ఉన్న బీజేపీ నేత వెంకటకృష్ణారెడ్డిపై కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. ఈ దాడిలో వెంకటకృష్ణారెడ్డి తలకు గాయాలు కాగా ఎడమ కాలు విరిగినట్లు తెలిసింది. స్థానికులు వెంటనే ఆయన్ని చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుబోలులోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. కాలనీకి చెందిన సిద్దపరెడ్డి వెంకటరమణయ్యపై ఓ వ్యక్తి దారి కాచి దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ మేరకు బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మనుబోలులోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో సోమవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాలనీకి చెందిన సిద్దపరెడ్డి వెంకటరమణయ్య బహిర్భూమికి వెళ్లి వస్తుండగా ఎరుకుల కాలనీకి చెందిన ఒకరు దారి కాచి మరీ దాడికి పాల్పడ్డాడు. దీంతో కాలనీ వాసులందరూ చేరుకుని దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆ వ్యక్తి పారిపోయాడు. ఆదివారం నాడు గిరిజన కాలనీ వీధిలో దాయాలు ఆడుతుండగా వీధిలో అడ్డంగా ఉన్నారని లేయవలసిందిగా గిరిజనులు కోరారు. దీంతో మరో వర్గం వారు ఆగ్రహానికి గురై దాడికి పాల్పడ్డారని పలువురు గిరిజనులు ఆరోపిస్తున్నారు. కాలనీకి చెందిన పలువురు రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. ఈ మేరకు గాయపడ్డ వెంకటరమణయ్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వాళ్ళు రాళ్ళు తీసుకొని కత్తులు తీసుకొని వస్తున్న మేము మగవాళ్ళు చంపేస్తారు కావాలని మేము లాగేస్తున్నాం వాళ్ళని. వీళ్ళు ఏమంటే పూలం చంపేసి మేము ఆడ బతికేమో, మేము బతకలేం కదా. అందుకని ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళు 4 కొడుకులు ఆడే అందరూ వచ్చి రాళ్ళు తీసుకొని కొడతారు. ఈ రాళ్ళు కొట్టే తలకు మేము భయపడి పోవటంలే. ఏడపోతామో ఏడ దగ్గర ఏడ చేస్తామో ఇప్పటికే మేము గందరగోళం, మా పిల్లకాయలు చచ్చిపోయి మేము గందరగోళాల్లో ఉన్నాం. ఉన్న సంఘం మొత్తాన్ని వాళ్ళు నలుగురే, ఈ 5 మందిని దాకా చంపి అప్పుడు బాత్రొట్టి సంఘంలో నుంచి వాళ్ళు మమ్మల్ని ఒక రౌండ్ మాకు న్యాయం చేయండి సార్. ఆర్టీసీ బస్సులు ఆపాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దీంతో రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికులతో చర్చించారు. ఈ సంఘటన పొదలకూరు మండలం ఆర్వైపాలెం గ్రామం వద్ద చోటు చేసుకుంది. పొదలకూరు మండలం ఆర్వైపాలెం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సులు ఆపకుండా వెళ్లిపోతున్నాయంటూ ఆ గ్రామస్తులు ఆందోళన దిగారు. పొదలకూరు సోమశిల ప్రధాన రహదారిపై సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో 2 గంటల పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. గ్రామంలో బస్సులు ఆగకపోవడంతో ప్రతిరోజు విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు
విధులకు వెళ్లే వారు బస్సుల కోసం వేచినా ఆగకుండా వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. పలుమార్లు అధికారులకు వినతులు సమర్పించినా ఫలితం లేదని వారు వాపోయారు. నిరసన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు. అనంతరం ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఇకనైనా ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సులు నిలపకపోతే తమ ఆందోళన ఉధృతం చేస్తామని స్థానికులు పేర్కొన్నారు. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఆపే బస్సులు ఇప్పుడు ఎందుకు ఆపట్లేదు? ఎవరు అడిగినా కానీ ఆపితే వనంతో ఆపుతాం, లేకపోతే ఎటుకండి ఆపుతాం. 60 రూపాయలు మాత్రం ఆపం. మా ఊరు ఎక్కినా నెల్లూరులో ఎక్కుతారు. ఎవరైనా నెల్లూరులో ఎక్కినప్పుడు మా ఊర్లో ఆపుతామన్న వాళ్ళు మధ్యలో నేను పొదలకూరులో ఎక్కాలని ఉంటాను. నీకు ఆపమ్మ అంటారు. ఎందుకు ఆపరు? మా ఊరే కదా, నేను ఆ ఊరే కదా, ఎందుకు ఆపట్లేదు? మాకు పొదలకూరులో ఎక్కే వాళ్ళకి ఆపరు. ఒక్కోసారి నెల్లూరులో అడిగినా కూడా ఆపరు. ఎందుకో అర్థం కావట్లేదు. ఒకసారి మా ఫ్యామిలీ పెంచుకోనికి వెళ్ళాము. రిటర్న్లో వచ్చేటప్పుడు బస్సు ఎక్కాము. వాళ్ళు ఏం చేశారు, 6 మెంబర్స్ ఎక్కితే అందరినీ ఆదురుపల్లిలో దింపేశారు. అక్కడి నుంచి ఇంకో బస్సులో ఎక్కి మా ఊర్లో దిగాల్సి వచ్చింది. అంటే పెంచుకోని బస్సు ఈ రూట్లో పోవట్లేదా? అది చెప్పండి, మీరే చెప్పండి ఆన్సర్ దానికి. రోజు నేను డైలీ వర్కర్ని, టీచర్ని. పొదలకూరులో వర్క్ చేస్తున్నాను, మా ఆయన నెల్లూరులో వర్క్ చేశారు. ఇద్దరము ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి ఎవరో ఒకరిని అడిగి పొదలకూరులో దిగి అక్కడ నేను నా డ్యూటీకి, మా ఆయన మా డ్యూటీకి వెళ్ళాలి. కానీ ఇక్కడ మాత్రం ఏ రోజు బస్సు ఎక్కింది లేదు. ఒకవేళ ఉన్నా కూడా అవి ఆపరు. మేము రోజు పిల్లలు, మాకు స్టూడెంట్స్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. టిఎన్పల్లి నుంచి కూడా ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే మాకు బస్సులు ఆపట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్కి మేము పాస్ కట్టుకొని పిల్లలకి పెట్టుకున్నా కూడా, పాస్ ఉన్నా కూడా ఎన్వి కండ్రిక స్టేజ్ ఉంది, మీకు బస్సులు ఆపవు అని చెప్పి ఛార్జెస్ కొట్టే కండక్టర్స్ కూడా ఉన్నారు. లైవ్లో నేనే చూసాను, దానికి నేను కూడా అడిగాను, రెస్పాండ్ అయ్యాను. కానీ వాళ్ళు ఏంటంటే మీకు బస్సులు ఆపవు, అసలు మీకు స్టేజే లేదు అని మాట్లాడుతున్నారు. అసలు బస్సులు అంటే వాళ్ళు స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ కట్టించుకుంటున్నారు, కట్టించుకొని కూడా ఛార్జెస్ తీసుకుంటున్నారు. అది కూడా నా లెక్కలో నేను అడిగా. టిఎన్పల్లి అబ్బాయికి నా హామీలో నేను చూస్తున్న వాస్తవం చెప్పాలంటే మేము టీఎంఎల్ కంప్లైంట్ ఇచ్చాము, ఎమ్మెల్యేలు కంప్లైంట్ ఇచ్చాము. ఎవరు ఇంతవరకు ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలా. ఇప్పుడు మాకు న్యాయం జరగాల. నా పేరు నందిని, నేను నేను పొదలకూరులో చదువుకోవడానికి ఉంటున్నాను. కానీ మార్నింగ్ 7కి రెడీ అయ్యి వస్తే 9 దాకా ఇక్కడ ఉంటున్నాము. ఏ బస్సు ఆపడం లేదు. అదీగాక లేటుగా ఆటోకి వెళ్ళినా సరే సార్ వాళ్ళు ఇంత లేటుగా ఎందుకు వస్తున్నారు, మీరు ఇంటికి వెళ్ళి రేపటి నుంచి మార్నింగ్ రండి అని చెప్పి అంటున్నారు. కొన్నిసార్లు అయితే వనంతో ఆపేస్తున్నారు బస్సు ఎక్కినా సరే, లేకపోతే అటు సైడ్ తిరుమలపల్లి రోడ్డు దగ్గర ఆపుతున్నారు. నైట్ టైం ఒక్కరిపై రావాలంటే భయంగా, చాలా భయంగా ఉంది. నెల్లూరులోని దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లేక్ వ్యూ కాలనీలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్డన్ సెర్చ్ లో తనిఖీలు చేయగా సరైన ఆధార పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్ను గుర్తించి పోలీస్ స్టేషన్ కు పంపించి కౌన్సిలింగ్ ఇప్పించారు. ఆపరేషన్ అనంతరం స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నివారణ, మహిళా భద్రత, రోడ్డు భద్రత, హెల్మెట్ ధరించడం ప్రాధాన్యత వంటి వాటిపై సీఐ అవగాహన కలిగించారు. లేక్ వ్యూ కాలనీలో జిల్లా ఎస్పీ గారు అజిత వేజెండ్ల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, టౌన్ సబ్ డివిజన్ దీక్ష ఐపీఎస్ మేడం గారి ఆదేశాల మేరకు ఈ లేక్ వ్యూ కాలనీలో కార్డనర్ చర్చి కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది. సుమారు 70 మంది పోలీసు సిబ్బందితో సుమారు ఒక 10 టీములుగా ఏర్పడి ఈ లేక్ వ్యూ కాలనీలో అన్ని వీధులను కూడా ఈ విధులు టీమ్స్ కేటాయించి శోధించడం జరిగింది. ఇందులో ప్రధానంగా గాంజా, వీటికి సంబంధించి ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించిన అంశాల మీద ఈ ప్రధానంగా సోదాలు జరిగినాయి. ఈ సోదాల్లో భాగంగా సుమారు 26 వెహికల్స్, 2 వీలర్స్, 2 ఆటోల్ని డాక్యుమెంట్స్ సరిగ్గా లేని వాటిని గుర్తించడం జరిగింది. వీటి ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఏవైతే లేవో వీటికి సంబంధించి వాటి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. వాటిని కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసి దానికి చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ చుట్టుపక్కల ఇక్కడ లోకల్ పబ్లిక్ ఇంటరాక్ట్ కావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ చుట్టుపక్కల కొంత స్లమ్ ఏరియా ఉండటం, కొంత బయట పబ్లిక్ వచ్చి ఇక్కడ అద్దెలకు తీసుకొని ఉండటం, కొన్ని ఇల్లీగల్ థింగ్స్ జరుగుతున్నటువంటి సందర్భాలు
అప్పుడప్పుడు మా నోటీస్కి రావడం జరిగింది. దీని మీద అందరికీ కూడా చైతన్య వాళ్ళందరికీ లోకల్ పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి మన చైతన్యపరిచేదానికి కార్యక్రమం లాగా ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఎలాంటి గాంజాకి సంబంధించి కానీ గ్యాంబ్లింగ్ కానీ ఈవ్ టీచింగ్ కానీ ఇలాంటి సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటికి సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకి వెంటనే 112 కాల్ ద్వారా కానీ మా లోకల్ పోలీసు నంబర్ ద్వారా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకునేదానికి ఇన్వాల్వ్ ఇమీడియట్గా దాన్ని ప్రాబ్లం షార్ట్అవుట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి బాబాను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీసేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలులో కొలువైయున్న గ్రామ దేవతలు శ్రీ మనుబోలమ్మ, శ్రీ నాగార్పమ్మ అమ్మవార్లకు ఆషాఢ మాసం సందర్భంగా అభిషేకాలు, కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బొమ్మిరెడ్డి సుమంత్ రెడ్డి, అఖిల దంపతులు, బొమ్మిరెడ్డి మహేష్ రెడ్డి, వర్షిణి దంపతులు వ్యవహరించారు. నీరాజనానంతరే ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. వ్యవసాయాది పశుగణాది సిద్ధ్యర్థం మహాకాళీ వెంకటేశ్వరనామదేశ్య పద్మావతీనామదేశ్య భానుప్రకాశనామదేశ్య హేమలతానామదేశ్య సాకుటుంబానాం క్షేమస్థైర్యదా సిద్ధ్యర్థం పలకటి మమ సహ కుటుంబ దేవత ఆధార బిందయోః ప్రాతఃకాల ప్రాతఃసంధ్యాంగ దేవి ప్రీత్యర్థం ప్రీతికర అభిషేక తన్నో దుర్గి ప్రచోదయాత్. శతమూలా శతాంకుర సర్వగం హరతు మే పాపం ధూర్వా దుస్వప్ననాశిని. ఖాండాత్ కాండపరో అందిపరు యప్పరు యప్పరి దేవానో దూర్వేను సదేను సహస్రేణ. మనుబోలు మండలంలోని వడ్లపూడి పంచాయతీ పరిధిలోని కొట్లపాలెం గ్రామంలో ఆదివారం సందర్భంగా శ్రీ అంకమ్మ తల్లి చావడి వద్ద భక్తులు పొంగళ్లు పొంగించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గ్రామ కమిటీ వ్యవహరించింది. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్టెప్ ఎక్కడ పడుతుంది లేట్ అయింది. ఇప్పుడు బయట తీసుకుంటా, బయట నుంచి ఆఫ్ తీసుకుంటాం. ఈ సంపాస తీసుకుంటాం. ఇది ఒక స్టెప్.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేతన్నల బాంధవుడు కోటయ్య. నెల్లూరులోని కలెక్టరేట్లో ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ తదితరులు. మనుబోలులోని చంద్రమౌళి గిరిజన కాలనీలో ఉద్రిక్తత. కాలనీకి చెందిన ఓ వ్యక్తిని దారి కాచి దాడి చేయడంతో తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆర్టీసీ బస్సులు ఆపాలంటూ ఆందోళన. పొదలకూరు మండలం ఆర్వైపాలెం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సులు ఆపకుండా వెళ్లిపోతుండటంతో రహదారిపై నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు. రాకపోకలకు తీవ్ర అంతరాయం. గ్రామ దేవతకు విశేష పూజలు. మనుబోలులో కొలువైయున్న శ్రీ మనుబోలమ్మ, శ్రీ నాగర్పమ్మ అమ్మవార్లకు నిర్వహించిన అభిషేకాలు, కుంకుమార్చనలు, పూజల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.